ఇప్పుడు మనం రీసెంట్ డేస్లో అయితే ఎక్కువ స్పెక్టికల్స్ కంటే కాంటాక్ట్ లెన్స్ అయితే వాడుతున్నాం. డైరెక్ట్ లెన్స్ పెట్టుకుంటున్నాం కళ్ళల్లో. కొంతమంది స్టైల్గా ఉంటాయని రకరకాల గ్లాసెస్ పెడుతున్నారు. గ్లాసెస్ ఇన్ ద సెన్స్ లెన్సెస్, కలర్ లెన్సెస్. సో అవన్నీ కూడా వీళ్ళు డిజైన్ చేసినవే. ఓకే, ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏంటంటే కట్ ఇవ్వకుండా ఓకే ఇంజెక్ట్ చేసి లోపల ఉన్న పొరని బర్న్ చేసి కొత్త పొరని అంటే కొత్త లెన్స్ని వాళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు. రకరకాల కొత్త ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో కళ్ళకి సంబంధించి కెరియర్స్ ఎలా ఉంటాయి వీళ్ళు ఏంటంటే రేడియాలజీ అంటే వీళ్ళు జస్ట్ టెస్ట్ మాత్రమే చేస్తారు. ఆపరేషన్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్కి ల్యాబ్ టెక్నీషియన్ ఎవరైతే బ్లడ్ టెస్టులు రిపోర్ట్లు ఇస్తారో అలా వీళ్ళు కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా, సో ఒక ఆపరేషన్ చేసేదానికంటే ముందు డయాగ్నోసిస్ ఎంత అవసరమో వీళ్ళు కూడా అంతే అవసరం. ఓకే రైట్, ఇంకా నెక్స్ట్ కోర్స్ చూద్దాం. బీఎస్సీ రేడియాలజీ ఇమేజింగ్ సైన్స్. ఓకే, డ్యూరేషన్ వచ్చేసి 3 సంవత్సరాల కోర్స్ అండి. ఇంటర్న్షిప్ చేయాలి అండ్ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ మ్యాథ్స్ చేసిన స్టూడెంట్స్ని కూడా సమ్టైమ్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, రేడియోగ్రాఫిక్ ఇమేజింగ్, ఎక్స్రేస్, సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్. కెరీర్స్ ఎలా ఉంటాయి? రేడియాలజీ టెక్నాలజిస్ట్, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ సెంటర్స్, హాస్పిటల్స్. సో ఇప్పుడు రేడియాలజీ చేసిన వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు. గైనకాలజిస్ట్కి చాలామంది అసిస్ట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ రేడియాలజీ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆమెకి స్కానింగ్ చాలా అవసరం. బేబీ లోపల ఎలా ఉంది, ఫస్ట్ మంత్ నుంచి కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయినంత వరకు ఆమె రకరకాల స్కానింగ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఈ రిపోర్ట్స్ ఎవరు ఇస్తారు? రేడియాలజిస్ట్ ఇస్తూ ఉంటారు. సో రేడియాలజిస్ట్ ఏమైతే సజెస్ట్ చేస్తారో డాక్టర్కి, సో ఆమె ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో రేడియాలజిస్ట్ మరి వాళ్ళ కెరియర్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది అండి. కాకపోతే ఆపర్చునిటీస్ అనేవి మనమే వెతుక్కోవాలి. ఇప్పుడు నేను పిలిచి ఎవరు ఉద్యోగం ఇవ్వరు కదా.